అందరికీ నమస్కారం అండి. నిజమైన ధనవంతుడు అనే కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూరు జపాన్ వెళ్ళారు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకం పైన ఒక 10 రోజుల పాటు రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ప్రసంగించేవాడు. ఆ ప్రసంగం వినటానికి ఒక వృద్ధుడు ప్రతిరోజు తప్పనిసరిగా వచ్చేవాడు. ప్రస ప్రసంగం ప్రారంభం కావటానికి ముందే అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజు పొలమాలతో సత్కరించేవాడు. ఆ వృద్ధుని యొక్క ప్రవర్తన చాలా సాదాసీదాగా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆ వృద్ధుడు వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్క మాటలో చెప్పాలంటే రవీంద్రనాథ్ అంటే ఆ వృద్ధుడికి చాలా అభిమానము. రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో సృజించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలామంది ఆ ప్రసంగాలను వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి చాలా విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గరకు, శ్రీరామచంద్రుడు తమ గురువైన వశిష్ఠముని దగ్గరకు వెళ్ళారు. ఆ ముసలాయన ప్రతిరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లేవాడు. ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తర్వాత చాలామంది బంగారు నాణ్యాలు, ధనము, పండ్లు, పూలు ఆయనకు సమర్పించేవారు. కానీ ఆ ముసలాయన మాత్రము చాలా మర్యాదపూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు. రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నారు కాబట్టి ఆ ఆహ్వానాన్ని వెంటనే మన్నించారు. ఆ ముసలాయన మనసు ఎంతో ఆనందంతో పొంగిపోయింది. ఠాగూరు తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు. రాక కోసము ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండేలా చూసుకునే బాధ్యత నీది అన్నాడు. ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా 3:30 అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో ఠాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు. అంతకుముందు ఠాగూర్ 4 గంటలకు వస్తాడని చెప్పున్నాడు. ఆయన రవీంద్రుని ఆ కారులో ఎక్కించుకొని ఒక కొండలాంటి ప్రదేశంపై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్లాడు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే వాచ్మెన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ని ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రలో సుమారు 200 రకాల వంటలు రుచి చూపించారు. ఆయన కుటుంబమంతా ఠాగూర్ను పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు. రవీంద్రుల వారికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో, మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకొచ్చారు అన్నాడు. అప్పుడు ఆయన, ఓ ఋషివర్య, ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగ్లా అన్నీ కూడా నావే. నీ ముందు మోకరిల్లిన వారంతా నా భార్య, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనమలు, మనమరాండ్రు. నాకు 2 పెద్ద ఫ్యాక్టరీలున్నాయి అన్నాడు. అయితే మీరింత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు అతి సాధారణంగా వచ్చేవారు, ఎందుకో తెలుసుకోవచ్చా అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. అప్పుడు అతను, స్వామి, భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకు ఇంత ధనముందని గర్వంగా చెప్పుకోవటం మూర్ఖత్వము. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఎప్పుడు తన సంపాదన కాపాడుకోవాలి అని ఆలోచించేవాడు తన గురించి తాను ఆలోచించటానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదకు విలువ ఉండదు. అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపద అంతా చాలా చిన్నవి. ఈ సంపదలో నాకు కష్టాలు కొని తెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్ని ఇస్తుంది. నా జీవితమంతా మీకు కృతజ్ఞుడనై ఉంటాను. ఇప్పటిదాకా సిరి సంపదలే ధ్యేయంగా బ్రతికాను. అవేవీ నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాట నా అజ్ఞాన పరులను తొలగించాయి. నేను మామూలు దుస్తులు వేసుకొని మీ దగ్గరికి రావడానికి కారణము జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఒక యాచకుణ్ణి మాత్రమే అని సూచించటానికి. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అన్నాడు. ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయము ఎంతో సంతోషంగా ఉప్పొంగిపోయింది. ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది. తత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరి సంపదలకు విలువ ఉండదు. రవీంద్రుల వారు చాలా సంతోషంగా, నీకు సిరి సంపదల కంటే ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నువ్వు నిజంగా ధనవంతుడవే. నీలాంటి శిష్యుణ్ణి కలుసుకున్నందుకు నాకు ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత ఈరోజే దక్కింది అన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.